ఫ్రెండ్స్, నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తున్నాను. అదే సీజనల్ డిసీజెస్. సీజనల్ డిసీజెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి రైనీ సీజన్ అనేది స్టార్ట్ అయింది. మనందరికీ వ్యాధులు అనేవి వస్తాయి. అవేం వ్యాధులు అంటే దగ్గు, జలుబు, జ్వరం. ఈ మూడు కామనే. ఇప్పుడు కొంతమందికి అయితే వాంతులు, విరోచనాలు కూడా వస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరం ఏమైనా వచ్చింది అంటే వాళ్ళకి స్కూల్కి పంపించకూడదు. 2 to 3 డేస్లో స్కూల్కి అనేది పంపించకూడదు. ఇంట్లో ఉన్న మెడిసిన్స్తో తగ్గకపోతే 48 అవర్స్లో తగ్గకపోతే మీరు అనేది డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్, మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడు వచ్చిన తర్వాత మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుని ఏదైనా ముట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి జలుబు అనేది వచ్చింది. జలుబు వచ్చినప్పుడు మనకి బయటికి అంటే ఎక్కువ పీపుల్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా వేడి నీళ్ళు తాగడం, కషాయం తాగడం, ఇంకా ఆవిరి పడడం అనేది చాలా మంచిది. ఇంకేంటి అంటే ఇప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్. ఇప్పుడు రైనీ సీజన్లో అందరికి వస్తుంది డెంగ్యూ ఫీవర్ అనేది ఏంటి? డెంగ్యూ ఫీవర్ అనేది దోమల వల్ల వస్తుంది అన్నమాట. డెంగ్యూ ఫీవర్ దోమల వల్ల వస్తుంది. దోమలు ఇప్పుడు ఎక్కడైనా మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే చాలామంది ఇంట్లోనే వాటర్లో మనీ ప్లాంట్స్ అనేవి పెంచవచ్చు. కానీ ఏంటంటే మనీ ప్లాంట్స్లో ఉన్న వాటర్ని రోజు డే బై డే తీసి పరిసి కొత్త వాటర్ పెట్టాలి. ఇంకొకటి పూల కుండీల్లో వర్షం పడినప్పుడు వాటర్ అనేది వచ్చేస్తుంది. ఆ వాటర్లోని దోమలు అలాగా ఉంటాయి అన్నమాట. దాంట్లో వాటర్లో గుడ్లు పెడతాయి. దానివల్ల ఎప్పుడైనా మనకి కుడుతుండొచ్చు, ఏమైనా అవుతుంది అన్నమాట. దానివల్ల ఆ వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇంకొకటి, సమ్మర్లో చాలామంది కూలర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఆ కూలర్స్ అనేవి సమ్మర్ అయిపోగానే అలా పక్కన పెట్టేస్తాం క్లీన్ చేయకుండా. దానిలో ఉన్న వాటర్ అనేది దోమలు అక్కడికి వెళ్ళి గుడ్లనే పెడతాయి. దానివల్ల మనం ఎక్కడున్నా సరే ఎక్కడికైనా సరే కుట్టేస్తాయి అన్నమాట దోమలు. ఇలాగ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. ఇంకా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి రైనీ సీజన్లో? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఇంట్లో ఉన్న ఫుడ్నే తీసుకోవడం చాలా మంచిది. బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, చాలా అవాయిడ్ చేయాలి బయట ఫుడ్ అనేది. ఇంకా మంచి ఫిల్టర్ వాటర్ తీసుకోవాలి. ఫిల్టర్ వాటర్ అయినా బాయిల్డ్ వాటర్ అయినా తీసుకోవాలి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ సేఫ్గా హెల్తీగా ఉందాం. అండ్ థ్యాంక్ యూ.